డోన్ పట్టణ సైబర్ నేరగాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అంటే ఎటువంటి విద్యావంతులనైనా కూడా ఇట్లే వాళ్ళని నమ్మించి మోసాలకు పాల్పడే విధంగా సైబర్ నేరగాళ్ళు తయారయ్యారు. అయితే ఈ మధ్యకాలంలో సైబర్ నేరం చాలా ఎక్కువైపోతుంది. ప్రస్తుతం ఎంతటి విద్యావంతులైనా సరే వారి వలలో ఇట్లే పడిపోతున్నారు. ప్రస్తుతం మనం డోన్లో ఒక సైబర్ నేరగాళ్ళు వల వేసి ట్రాప్ చేసి వారి నుంచి సుమారు 33,60,000 రూపాయలను పోగొట్టుకున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం వారి వద్ద మనం ఉన్నాము. వారికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అవతల సైబర్ నేరగాళ్ళు ఇచ్చారు అనేది మనం తెలుసుకున్నాం. చెప్పండి మేడం, మీరు ఏ విధంగా ట్రాప్లో పడ్డారు వాళ్ళపై? సార్ మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చింది సార్ ఫెడెక్స్ నుంచి. అది ఐవీఆర్ కాల్లో నా పార్సల్ మేము ఇలా పంపించలేకపోతున్నాము, డీటెయిల్స్ ఇలా మళ్ళీ రిటర్న్ 1 ప్రెస్ చేయండి అన్నారు. నేనేమి ఫెడెక్స్ ఇంటర్నేషనల్కి ఏం ఎందుకు కనుక్కుందా అన్నట్టు నేను 1 ప్రెస్ చేయగానే ఒక అసోసియేట్ ఫోన్ పిక్ చేసి ఇంకా నేను డీటెయిల్స్ అడుగుతున్నాగా నన్ను హోల్డ్లో పెట్టి చెక్ చేసి చెప్తాను అలా చేసి నాకు ఇలా నా పేరు మీద ఎక్కడికో ముంబై నుంచి ఇరాన్కి నా ఆధార్ కార్డు మిస్యూజ్ అయిందని చాలా స్ట్రెస్ చేసి చెప్పారు సార్. నేను కొరియర్ నెంబర్ అడుగుతున్నప్పుడంతా నన్ను డైవర్ట్ చేసి నేను ఎఫ్ఐఆర్ కంప్లైంట్ లాక్ చేస్తున్నాను, నేను మీకు హెల్ప్ చేస్తాను, మీకు ఇది పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చేలాగా మేము చూస్తాము అలా చెప్పి నాకు కొరియర్ నెంబర్ ఇవ్వకుండానే నన్ను ఒక ముంబై సైబర్ క్రైమ్ పోలీస్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నానని చేశారు సార్. అక్కడ హెడ్ కానిస్టేబుల్ అంటూ ఒకరు పరిచయం చేసుకొని నా డీటెయిల్స్ పేరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నామని కంప్లైంట్ లాక్ చేసామని చెప్పి వెంటనే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉన్న కాల్స్ వినిపించాయి సార్. అంతా పోలీస్ వెరిఫికేషన్, పేజర్ సౌండ్స్, కంప్యూటర్ సౌండ్స్ అట్లా అంతా ఉన్నంత రేంజ్లో వచ్చింది. ఇంకొక ఆయన ఫోన్లో మాట్లాడుతూ ఇలా చాలా జరుగుతున్నాయి ఈ మధ్య అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తర్వాత నేను లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అంటే, లేదు మేడం మీరు ముందు మాతో సైబర్ క్రైమ్ ఆన్లైన్ చేసేసేయండి, ఆన్లైన్ చేసిన తర్వాత మీరు ఇంకా పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, ఏమంటే మీరు రావాల్సి ఉంటుంది ముంబైకి లోకల్గా ఒక్కటే పోతే అంటే, సర్లేండి సార్ కంప్లైంట్ కూడా రాస్ చేసి ఒక 20 minutes అంటున్నారు కదా, నేను లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటాను, నాకు ఎఫ్ఐఆర్ నెంబర్ జనరేట్ చేయండి అని చెప్పాను. ఇంకా అక్కడి నుంచి అసలు ఎఫ్ఐఆర్ నెంబర్ పాయింట్ రాలేదు, ఏమీ రాలేదు సార్. కంప్లీట్గా డైవర్ట్ చేసేసారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఆధార్ కార్డ్ మిస్యూజ్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ మనీ లాండరింగ్ దాకా కనెక్షన్స్ పెట్టుకుంటూ డైవర్ట్ చేసుకుంటూ వెళ్ళారు. కంప్లీట్ డిజిటల్ అరెస్ట్ సార్. ఇప్పుడు అవతల వ్యక్తులు ఫేక్ కాల్స్ చేశారు అన్న సంగతి కూడా మీకు తెలియడం లేదా సార్? కాల్స్ చేసే ఒక డౌట్ వచ్చిన అడిగిన ప్రతిసారి రిలవెంట్ ఆన్సర్ అంటే కొంచెం రిలవెంట్ ఆన్సర్స్తో డైవర్ట్ చేస్తూనే ఉన్నారు సార్. నేను చెప్తానన్నప్పుడు ఆయన ప్యానిక్ అవ్వలేదు, కన్విన్సింగ్గా ముందు లాక్ చేసేసేయండి, ఒక 20 minutes టైం పడుతుంది, కంప్లైంట్ లాక్ చేయండి, ఎఫ్ఐఆర్ జనరేట్ అవుతుంది, మీరు కావాలంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఏమంటే లోకల్ పోలీస్ స్టేషన్కి ఒక్కటి వెళ్తే మీరు మళ్ళీ ముంబైకి రావాల్సి ఉంటుంది అన్నారు. సరే ఒక 20 minutes టైం అంటున్నారు కదా అని 20 minutes డీటెయిల్స్ ఇచ్చి ఎఫ్ఐఆర్ తీసుకుందాం అనేసరికి కండిషన్ అంతా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే దగ్గర నుంచి కేసు ఇన్వెస్టిగేషన్ దాకా వెళ్ళింది. ఆ డిజిటల్ హిప్నటిజం లాగా ఉంది సార్ ఇది. చదువు రాని వాళ్ళంటే వాళ్ళు ఏ విధంగానే చేయొచ్చు, కానీ మీకు చదువచ్చు, కానీ ఇప్పుడు సమాజం పట్ల అవగాహన ఎంతో అనేది మీకు ఉంటుంది. ఇంత అవగాహన ఉన్నా కూడా వాళ్ళ ట్రాప్లో ఏ విధంగా ఎలా పడ్డారనేది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు రాని వాళ్ళకి ఫెడెక్స్ కాల్ వస్తేనే కంపెనీ కాల్ అని కట్ చేస్తారు, అది ఫెడెక్స్ అనేది తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కాల్ కట్ అయిపోతుంది. సరే బిజీగా ఉన్న వాళ్ళు ఏదో కాల్ అని వదిలేస్తారు. ఇంకా నా పేరు మీద ఎందుకు వచ్చింది అన్న ఎక్స్ట్రా కాన్షియస్ ఉంది కాబట్టే నేను మళ్ళీ కంటిన్యూ అయ్యాను. ఒకలా ఏదోలే కంపెనీ కాల్ అని నేను కట్ చేసింటే అక్కడికే అయిపోయిండేది. ఏమంటే ఎక్స్ట్రా కాన్షియస్ ఉన్నందుకే ఇది జరిగింది. ఆ పార్సల్ నేను పంపించలేదు, ఉంటే ఉన్నిందిలే వదిలే అని అనుకోలేదు. ఎందుకు నేనేం పంపించలేదు కదా, నా పేరు మీద ఎందుకు రిజిస్టర్ అయింది, ఆ థాట్ ప్రాసెస్లోనే నేను ఎక్కడికక్కడ వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయాలని చూసినా కానీ డైవర్ట్ చేస్తున్నారు కంప్లీట్గా. అంటే ఎక్కడ కూడా నాకు అది ఫేక్ కాల్ అనే ఎక్కడ రాలేదు సార్. అంటే వాళ్ళు మాట్లాడేది టోన్ కానీ వాళ్ళ కమాండింగ్నెస్ కానీ ప్లస్ కంటెంట్, ఏ బ్యాంక్లో ఏం జరుగుతుంది, ఎవరు ఎక్కడ ఉన్నారు, ఏం జరుగుతుంది అనేది కంటెంట్ బాగా గ్రిప్ ఉంది సార్. ఒకవేళ నాకు ఆ మ్యాటర్ తెలియదంటే వాళ్ళని కంప్లీట్గా నమ్మిచ్చేస్తారు. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఫోన్ చేశారనుకోండి, ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి క్రైమ్ పోలీసులు ఉన్నారు, సైబర్ సంబంధించినటువంటి పోలీసులు మన ఏపీలో కూడా ఉన్నారు. కానీ ఇక్కడ నంద్యాల కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులు వాళ్ళు కానీ మీరు ఎందుకు అప్రోచ్ కావలేదు అనేది
అదే సార్ నేను లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్తాను అంటే సైబర్ క్రైమ్ సంబంధించిన డిపార్ట్మెంటే ఉంటుంది కదా ఇక్కడ. ముంబై నుంచి వాళ్ళు చేశారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ముంబై మేము పోలీసులం అని చెప్పి సైబర్ క్రైమ్ వాళ్ళం అని చెప్పేసి మిమ్మల్ని ట్రాప్ చేశారు సార్. నేను అసలు వాళ్ళకి కనెక్ట్ ఇది అవ్వలేదు. వాళ్ళే ఫెడ్ఎక్స్ నుంచి చేసిన వాళ్ళే ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరు నాకు ఫోన్ అయితే చేయలే, వాళ్ళే ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే ఇది ముంబైలో కేసు రిజిస్టర్ అయింది కాబట్టి. నేను ముంబైకి ఎఫ్ఐఆర్ రేస్ చేశాను ఫెడ్ఎక్స్ నుంచి, అక్కడ నుంచే ట్రాన్స్ఫర్ చేశారు. అప్పటికి నేను లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్తానంటే వెళ్ళండి, ఆయన ఏం వద్దు చేయకూడదు అది కూడా ఏం చెప్పలేదు. మీరు ముంబైకి రావాల్సి ఉంటుంది సైన్ చేయడానికి, మీరు వెళ్ళాలంటే వెళ్ళండి, ఒక 20 minutesలో ఎఫ్ఐఆర్ ఆన్లైన్ క్రియేట్ చేసేస్తానన్నాడు ఆయన. ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో క్రియేట్ చేసి అటు తర్వాత మీరు వెళ్ళండి అని, అలా 20 minutesే కదా సరేలే చూద్దాం అన్నట్టు పెట్టాము. కానీ అక్కడి నుంచి ఇంకా కంప్లీట్ డైవర్షన్ సార్. మనీ లాండరింగ్ అంటారు, వేరే ఏదో పేర్లు చెప్తారు. మనకు అసలు అది ఫేక్ అనేది ఎక్కడ కూడా డౌట్ రాలేదు. మీకు పార్సల్ అనే వాటిలోనా పార్సల్ అనేటువంటి మత్తు పదార్థాలు కానీ అవి ఉన్నాయని చెప్పేసి అన్నారని కొన్ని వార్తల్లో కూడా వచ్చింది. అది ఎంతవరకు లేదు సార్, అది పార్సలే లేదు కదా సార్. వాడు కొరియర్ నెంబరే నాకు ఇవ్వలేదు. నేను కొరియర్ నెంబర్ అడిగినప్పుడల్లా నన్ను డైవర్ట్ చేసి పానిక్ చేసి ట్రాన్స్ఫర్ చేసేసాడు కాల్. కొరియర్ నెంబర్ ఇస్తే నేను ఫెడ్ఎక్స్ ఆన్లైన్ సైట్లో వేసి నేను చూసుకోండేదాన్ని, అసలు అది లేదు కదా అని. అంతా సెకండ్స్లో జరిగిపోయింది. సరే, ఇప్పుడు మీరు సైబర్ క్రైమ్లో మీరు ఇంత చదువుకున్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు, మరి ఇప్పుడు ఇప్పటి నుంచి కూడా సైబర్ క్రైమ్ వలలో పడుకోకుండా మీరు ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? సార్ అది కొత్తగా స్ట్రాటజీస్ మార్చుకొని వస్తున్నారు కదా సార్. అదే ఇప్పుడు ఓటీపీలు చెప్పడం కానీ లింకులు క్లిక్ చేయడం కానీ ఏమీ లేవు. అలా వెళ్ళరు కూడా, ఏదైనా వస్తే కట్ చేస్తారు. ఏం జరిగినా కానీ ఫస్ట్ లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్తామని కాల్ కట్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీలు అనేటువంటివి లేకోకుండా మీకు డైరెక్ట్గా మేము సైబర్ క్రైమ్ పోలీసులం అని చెప్పేసి మిమ్మల్ని ట్రాప్లోకి దించేసి మీ అమౌంట్ను కొల్లగట్టారు. అదే ఇదే విషయాన్ని మీరు ఈ విధంగా చేస్తారని అంటే మీకు ఉన్నటువంటి అనుభవాన్ని పబ్లిక్ మీరు ఏం చెప్పగలుగుతారు? లేదు సార్, ఏ కాల్స్ వచ్చినా కానీ ఎంత థ్రెటన్ చేసినా కానీ ఫస్ట్ లోకల్ పోలీస్ని కనెక్ట్ అవ్వండి. అన్నెసెసరీ కాల్స్ అనుకున్నప్పుడు దాన్ని ఎంటర్టైన్ చేయదండి. సైబర్ నేరగాళ్ళు ఎటువంటి నేరాలకైనా పాల్పడవచ్చు. కానీ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసినప్పటికీ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లని సంప్రదించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. వారి అనుభవంతో కూడా చెప్తున్నారు. YGN న్యూస్, యాగంటి, డోన్ పట్టణం.